నీ సామాన్ పోయే ఏమే ఉన్ని బైక్ పై చూపేదని ఉండబ్బా యావరో మందగా ఉంది కొత్త ఇంకో మనం వచ్చేదమ్మా ఎట్లా పెట్టు ఇప్పుడమ్మా ఏయ్ ఏమే నీ బాధ నీ అప్పనాల నాది నా బాధ అదేమే నీ బాధ ఆడవండ్రు పెళ్ళికి నేను వస్తాను లోపలికి ఈ రాజ్యాల భూమి లోపల అవును నాగలపరి గట్టి పుట్టారు నోడి నాగలపరి గట్టు నాగలాపురి గట్టు పుట్టే 12 కంబల మసీది 12 కంబల మసీది మసీది పెట్టిరా నోడి ముసలి పుట్ట మసీది నా కొడుక పెను మసీది పుట్టా అవును సరే ఆ మసీదులో ఏమేం పుట్టింది తెలుసా ఏమేం పుట్టప్ప బంగారైన బంగారైన పుట్టు పుట్టా పుట్టికి 3 కోవిలు నడుముడు 2 కాయలు పుట్టికి 3 కోవిలు ఉన్నది 3 కోవిలు ఉంది పుట్ట కాలు బత్తాలు పెట్టే 2 కాలు మంత్రాలు పెట్టారు లౌడి 3 కాల సరపలు అవురాటి సరపలు 2 సరసమాడిని 7 గడియోలకి ఆహా పెట్టపామ 2 గుడ్డులు పెట్టారు లౌడి యాడి పెట్టా పెట్టపామ యాడి పెట్టా గుడ్లు ఏయ్ అవురా పెట్టపామ 2 గుడ్లు పెట్టారు పెట్టపామ 2 గుడ్లు పెట్టింది ఏమే పుట్టా చిలుక పట్టారు చిలక పట్టే 2 గుడ్లో మరో జరుపుకుంటారు లౌడి కాలు ఎక్కడరా కాలపా బావ్ ఇట్లా కొట్టుకుంటావే ఎట్లా అట్లా కాదు కొట్టింది ఇట్లా ఈ సిరిపోయా మగనేట అట్లా ఏయ్ అబ్బా నేను పుట్టంగా నువ్వు పుట్టంగా ఏమేమి తెలుసు తెలుసునా ఏమోమైనప్పా ఏయ్ ఏమి పాట కొడుతున్నా ఏ మారేల్లి అడ్డు కడతావా ఎండమాలని పొచ్చిమాల చేస్తా ఎండమాని పుచ్చిమాని చేస్తావా అవును పొచ్చిమాలని ఎండమాని చేస్తాను రా లౌడి ఓ అట్లయితే నా కొట్టుకుంటా ఏమి అయ్యేమో గోసి అయిపోయింది అవును గోసి పెట్టి తోడకరా రైడా నిన్ను గోసి పెట్టి మరి చేస్తా
మంత్రం వేసి చేస్తావు కదా త్వరగా రా. నువ్వు లేచి రాడా అయ్యో మీ ప్రీతిలో కొడతావు ఉండవు ఇంకేం చేశారు ఏంటినా ఇదా ఇప్పుడు ఈ అమ్మ కొంచెం ఈ అమ్మని కొంచెం పెట్టి మరి చెయ్యి స్టైల్ పెట్టి దూకుమాను. తూక బాబు అవురా ఇటువంటి పండుగ చేస్తాను కదా చేస్తావా ఇంకా ఏమేముందని అడుగుతున్నావా? భూమి కొట్టే పో తలెత్త ఓంబ ధరణి కొట్టే దయ్యాలే ఓంబ ఈ దయ్యాలు ఏమేం దయ్యాలు తెలిసిన సాకల దయ్యం కూడా వచ్చా కుమ్మరు దయ్యం పొంజబట్టే పొంజబట్టే అవును మంగళ దయ్యం నీళ్ళ దయ్యము నీళ్ళ దయ్యము నీళ్ళకి పోయి నీళ్ళకి వచ్చి చెర్రల్లో ఉంటే ఆ దయ్యాలు ఏమేమి చేస్తాయి తెలుసు ఇంకా ఏమేమి చేస్తాయి లంజ్ దయ్యం నచ్చగా కాళ్ళు పిసికేలా అవును కుమ్మర దయ్యం కూడనే ఉంది రా లోడి అవును అట్లా కుమ్ముతా ఉంటే బుద్ధిలో వస్తున్నాను ఇవన్నీ ఏ రీతిగా చూడరా దయ్యాలు ఎట్లున్నాయి రెక్కం పట్టాలి ఇప్పుడు దయ్యాలకి మశానం కన్నా మా కమ్మడి ముఖ్యం ఇప్పుడు దయ్యాలకి దానికి ఇంకా టైం ఉంది అది ఇంట్లోకి రావాలా అది రావాలా ఈ దయ్యం అంతా మయం చేస్తాను చూడరు ఇప్పుడు అబ్బా సేపు చూస్తారా
ధర్మంతుడు ఓం చదివేతోనికి చదివే కాళీశ్వరలో అయిపోయినా చూడరు అంతా వా చూడు కాళేశ్వర ఏయ్ ఎటువంటి మాయల మారేటట్టు తెలిసినా మాయలో పనువో ఎట్లా మాయలు ఏ బాబు బాబుకా సరి మైనేరు అవునేరు మూనేరు పేట లోపల మైనేరి అవునేరి పోనేరి ఫ్లాట్లో అవును సరి నా పెద్ద భార్య గాండ్ల సంఘం నా పెద్ద భార్య గాండ్ల సంఘం ఉన్నది ఓ మమ్మ పిలిచాడు పిలిపారు పిలుచుకొస్తాను ఎట్లా పిలుస్తావు పిలుస్తాను పో ఎట్లా నేను పిలిచేది బాగా పిలుస్తాను పోయాడు ఎట్లా ఒక చెప్పు అమ్మా ఆ, అని ఇంకో అమ్మ ఏయ్, బా, ఆ, అయ్యమ్మని పిల్లాల ఎట్లా పిలుస్తావు పిల్లలు చూస్తాము నేను నేర్పి అమ్మ గాండ్ల సంగమ్మ అమ్మ గాడిల దగ్గమ్మ గాండ్ల సంగమ్మ ఏప్పా? గాండ్ల సంగమ్మ అక్క నేనేమంతో చెప్తాను గాడిల సంగమ్మ అది మీ పగిర్ మా పిలిచాయి మీ పక్కన మా పిలిచా 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 జల్దీ రా యారా ఏమే? జల్దీ రా చెప్తేనో కొడతాడు చెప్పుకుంటేనో కొడతాడు ఎట్లా పోయింది దగ్గర మందం నెలకు పలసనే పోవాలి ఇప్పుడు ఏం చేసేది సెలవు పిల్లలు చూడన్నా అమ్మా గాడిల సంగం అయ్యా నీ మౌడు పోయిసారు ఆయన అయ్యా పసుపు కడిగేసినావే పిన్న పోయాడు అప్పుడు పోడే 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 మరి అల్లా అబ్బా ఎదుగురా కుక్క అందమైన దాన చందమామ లాంటి దాన అందమైన మామ చందమామ లాంటి మామ నీ అందమంతా చూసి
అయ్యా ఇవాళ కుదిరే అయిపోతుంది నాకు తెలక్క యాపక్ చేయాలా ఇప్పుడు యాపక్ చేసేది యారు ఇంచెప్ల యాపక యాపక్ అంట యాపకు యాపక్ చేసేది చెప్పేయాలి వా నీ పక్కనే చేసేది అవునా తెలక్క పోతే పోయి పోని పోని అట్లా ఇట్లా దవచ్చినాను కదా పోయేదంతా పోతానే ఉండదు పోతా పోనీరా పోని పాప ఇట్లా దవచ్చినాను కదా ఇంకోటి ఏం తెలుసా ఏమప్పా నాకు ఇంకా నిన్ను చేస్తా ఉంటే ఏమేమో అనిపిస్తుంది ఎంత వద్దు కానీ వద్దా వద్దప్పా వద్దా వద్దు నువ్వే అబ్బయ్యా ఎట్లనే కానీ ఇట్లా వచ్చినాను కదా వద్దులే నా యొక్క వృద్ధాంతము తెలిసినా నీ వృద్ధాంతము నాకు తెలియ చెప్తా వింటావా నువ్వు చెప్తే నేను కనుంటా వింటావా అది ఇంటా ఆ? చెప్తా ఏ, ఆ. నా ఇంటికి పరాములు తమ్ముడే ఏమైనా నీవు పెద్ద ఉన్నాడు. ఏ పిల్లల నన్ను కాళ్ళతో గోచి. ఏ పిల్లల నన్ను కాళ్ళతో గోచి. బాబు సెవక్క ఇంటికి బాగా మున్నప్పుడు దూరం నందు మైలేరు పేట ఆ పేటలో నన్ను ఏమది నోట్ల నుంగు సెవక్క వంశీ చేస్తున్నాడు నా పని అరే ఆ పేటలో నన్ను బెడలు నిన్ను గాండ్ల తొంగు అంటారు నోటారు ఏమే ఏమప్పా ఏమంట ఏమంట గాండ్ల సంగు నేనప్ప నువ్వేనా అవునబ్బయ్యా సరే పాప సరే నీ పేరు సంగు అవునప్పా నన్ను పట్టుకొని ఏం లేదు సెవక్క ఎట్లనే కానీ ఈనాడు ఈ దేవసభకు పిలిచిన కారణం ఏమిరా మీ గౌడు పిలిచిందమ్మా మా గౌడ దేవుడా ఏంటి ఎవరు ఆ, ఇంకెందుకున్నారు మరి అది గౌడు పిలిచి అంటే ఎవరు పిలిచి కాదరా నా మొగనికి అనేది ఒక పేరుండేద్దా నీ మొగనికి చూడండి ఎలా పోతా ఉంది కదక్క పాపా నీ మొగనికి అన్నీ ఉందా నా మొగని పేరురా నా మొగని పేరు ఏమిరా వాడు పెరిగిపోయి నా కొడుకు ఈరోజు వాడిని పెట్టుకోనండి ఎవరా నువ్వా సెవక్క యాపక్క చెప్తావా లేదా ఇప్పుడా ఇప్పుడా నాకు ఏమేమో అనిపించా అవునా ఏమనిపించా ఇంత మెచ్చేట్లు ఎక్కువ అంత ఎచ్చుగా కూడా చేయలే అవునా ఏమ్యా? ఇలా చేయా. పప్పులోని మేలు కొడ్రి. సెవక్క మా అమ్మతో ఇట్లంతా చేస్తాను ఆ, రేపు నీగా తిప్పుకొని చేయాల్సి పడుతుంది ఏమే శాసము. ఉంటే ఉండి కానీ ఉండి ఉంటే అబ్బయ్యా ఓ చెప్పరా ఇదే ఆ నాకు సిగ్గైతుంది. యాడప్ప నీకు సిగ్గో నా మొగల పేరు చెప్పేకి నీకేమి సిగ్గో రెండు గుద్దులో ఉన్నాయి ఆ? రెండు గుద్దులు ఉన్నాయి వాడికి రెండు గుద్దులా రెండు గుద్దులు కాదు అవి రెండు గుట్లు అనే మాట ఏడుండే చెప్పు కళ్ళప్ప కొన్ని గుద్దులు కండు గుట్లు అనే మాట అమ్మమ్మ ఇరా రంగమ్మ ఇరా హాయ్ అమ్మా ఆ, నీ మొగనికి రెండు గుద్దులు సరే పెరిగిపోయిన రెండు మీసాలు ఉండవచ్చు చికెన్లకి పిండ్లే కరే పిండ్లే కొని వస్తాడు వ్యాపారానికి అవునా మా ఊరు పోయి వ్యాపారానికి వచ్చిండే సరే వాడు ఎవడో వచ్చినాడు చికెన్ కూడా కని చెప్పి ఆ, పొట్టి కట్టేసి పెట్టినాను ఓహో మరి మా పక్కీరు మామ అనే మాట వాడిని మొగడో ఏమో తెలియదు సరే టీచర్ కట్ చేసినాను అవునా పని చేయలేదు ఇక. సెవక్క ఆ, అయితే పోదామా నీ మొగం దాకా నువ్వు పో సరే నేను పోతాను పోదామా యాడికి పోతాను చెప్పు ఏడాది చీరలో నువ్వు పో. ఏమైనా రియో పేట పెడుతున్నాను పడికి పన్నెండు అప్పుడు వచ్చినాయి పెట్టిన మామ చదువు పెట్టినాను పెట్టబడి పన్నెండు పెట్టు మామ ఏమయ్యా నాతో
పిలచినది నీవే నా నన్ను పిలచినది నీవే నా మదిలో హృదయము కలవరపరచినది కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెల పూయించి కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెల పూయించి కనులను మనసును కరగించి మై మరపించి నవరించి నీవే నా నన్ను తలచినది నీవే నా నన్ను పిలచినది నీవే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది మామా మామా పక్కిరి మామా ఏ సంగం ఈ యొక్క బంగారు పాద పద్మములకు 10,000 వందనాలు ఆశీర్వాదం సుఖంగా వద్ద సంగం మామా ఆ. ఎన్నడూ లేని నాడు ఈ దేశపు పిలిచిన కారణము మామా ఏమి పిలిచిందా అరే పిలిపించిన కారణం అడుగుతున్నావా అవుదురి అలాగే నేను చెప్తాను నేను సంగం అరే పడికాయల్లో పందమడల్లో ఉండి మామా పడికాయల్లో జుజ మడల్లో ఉండి ఉండవచ్చు మామా ఏ లోడి మామా మక్కమల మసీదులో సరే మంచి మేసి సరే మామా మంచి మీద పులగదేవత పూర్తి చేసి పూర్తి చెల్లి పొగిడికాయల పందమాడాల పొగుడికాయలు పొందుమాడల్లా పొగిడికాయల జూజ మాడాల లౌడి సరే మామా ఇద్దరు కోళ్ళు తీరాల లౌడి అబ్బా ఆ పొండి చేసే గిట్ట అట్లా లేదు టెంకాయ మాటలు పగ్గాలు ఇస్తారు ఉడలేసుకుంటాయంట ఏ మసీదులో నా చోట పెట్టినా ఏ పదికి 12 తమడుతున్నా కోళ్ళు బాగుండాల ఉండి మసీదులో మంచమేసి మంచం పైన పరుపులేసి మామా సిద్ధవచ్చినాను కానీ కొడుకు తిరు మామా అలాగే చేద్దామా
తీరుతా ఉంటే ఎవడో కిటికీలు తొంగి చూస్తాడు దొంగనాయాలుడు. దాని పుట్టి ఎప్పుడైనా చూసిందా లేదా వాకిలి తోస్తాడు నా కొడుకో. అబ్బా అందరూ మిమ్మల్ని దగ్గర కూర్చోవాళ్ళే చూసేది మామా కొలు బాగుండే భలే బాగుండే మామా. బంగారం చెప్పుండేతో వాకిలి తీసేవాడు. మాట్లాడతావా పోయినకి ఎంతనా వేసుకో పర్వాలే ఇదారు ఎట్లా మనం కొలు తిరిగిన సమయంలో సరే కొన్ని అన్ని పండాలు కావాలి. అటువంటి ఎన్నుకోనాలి మామా. అలాగే చెప్తాను. అదే మా గాంగ సంగతి అలో పట్టు కావాలవి కళ్ళ కావాలన్నది అక్కల పట్టే పక్కన మండేది మామా మామయ్య 60 బట్ల సారాయే కళ్ళు మామా. అక్కల పట్టే పక్కన మండేటంటే వస్తువులు సరే మామా. తెచ్చిన చేతికి లౌటి. అవునా అవునే నేను కొంచెం బోధి చేయను. తెస్తాను పద మామా. మ్మ్. ఆ.